హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మీతో ఒక మంచి రెసిపీ చూపిద్దామని వచ్చాను. పచ్చడి అండి, కొబ్బరి పల్లీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కప్పు పల్లీలు వేయించుకున్నాను, మిక్సీ జార్లో తీసుకుందాం. దాని తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్ప, ఒక చిన్న కప్పు పుట్నాలు, కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత. కారంతో చేస్తున్నానండి, పచ్చిమిర్చి కాదు, కారం చాలా బాగుంటుంది. ఒకసారి కారంతో ట్రై చేయండి. తగినంత కారము, చిన్న ముక్క చింతపండు. నేను మెంతాకు కూడా వేసాను, మీకు చెప్పలేదు నేను, అది మెంతాకు కూడా వేసాను. దీన్ని మొత్తం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత దీన్ని మనము తిరువాత పెట్టుకుందాము. కొంచెం వాటర్ అండి, మిక్సీ గిన్నెలో మనం కడిగిన వాటరే, ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొంచెం వాటర్ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశకి, చపాతీ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కొత్తగా బాగుంటుంది. ఎక్కువ వాటర్ వద్దు, తగినంతనే తీసుకుందాం వాటర్. మనం తిరువాత పెట్టుకుందాము. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని, నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, గుప్పడి కరివేపాకు, ఒక ఎండుమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. నా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేయండి కూడా ఒక్కసారి ఈ రెసిపీని, ఓకేనా? చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రైస్లోకి, దోశకి, చట్నీకి, ఏ దానికైనా సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనది ఇలా కారం వేసాం కాబట్టి ఘాటుదనం తెలుస్తుంది. సూపర్ ఉంటే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. ఓకే, బాయ్.